వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. తాజాగా అమరావతిపై హోప్స్ పెంచుతున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే రీసెంట్గా చూసుకుంటే శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. అసలు దీని వెనక ఏముంది, మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు హియర్ విత్ us. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, రీసెంట్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల్లో ఒక హోప్ని పెంచుతున్నారు. అంటే ఇదివరకు పోయినది అంతా కూడా ఇప్పుడు మళ్ళా రీబ్యాక్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరికి అమరావతి పైన ఒక హోప్ అయితే ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని శ్వేతపత్రాన్ని అని ఒకటి విడుదల చేశారు. అసలు వాట్ ఈజ్ శ్వేతపత్రం సార్? ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చినప్పుడు కానీ శ్వేతపత్రాలను విడుదల చేయడం అనేది కామన్ చంద్రబాబు నాయుడుకి. ఎందుకనంటే ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పటి నుంచి తాను ఏం చేయబోతున్నారు అనేది ఎలివేషన్ చేయడానికి ఆ శ్వేతపత్రాలను విడుదల చేస్తారు. అంటే 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశారు, అది మైనస్ కానీ లేదా ప్లస్ కానీ, దాన్ని ఎలివేట్ చేస్తారు, అంటే ప్రజల్లోకి తీసుకెళ్తారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఏమున్నాయి ఈ మొత్తానికి చూపించిన తర్వాత, ఇంత డిజాస్టర్లో ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడి నుంచి నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఒక అవగాహనని ప్రజలకు కలిగించేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఉంటారు. శ్వేతపత్రాలని అనేక అంశాల మీద. ఇప్పుడు ఆయన అధికారంలో రాగానే ఆయన చెప్పారు 7 శ్వేతపత్రాలని విడుదల చేస్తానని చెప్పి అన్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు అమరావతి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాబోయేటువంటి రోజుల్లో లిక్కర్ మీద, శాండ్ మీద, ల్యాండ్ మీద, ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా శ్వేతపత్రాలను విడుదల చేస్తారు ఆయన. లేటెస్ట్గా ఏంటంటే, తాజాగా ఆయన అమరావతి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఎందుకు అమరావతి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశారంటే, ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత అమరావతి నిర్మాణం. అమరావతి అంటే రాజధాని, ఆంధ్రలో రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అలాంటి అమరావతిని ఒక శ్మశానం లాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు శ్మశానమే అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అమరావతి కాదు, అది ఒక శ్మశానం అని చెప్పేసి వాళ్ళే అన్నారు. ఒక ఎడారి అన్నారు, అది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అన్నారు, దాంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు, దాంట్లో అవినీతి జరిగిందన్నారు. రకరకాలుగా వాళ్ళు దాన్ని అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట మాట్లాడి ఆల్మోస్ట్ 5 years పాటు దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి అక్కడ ఉండేటువంటి బిల్డింగుల్ని శిథిలావస్థకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉండేటువంటి రోడ్లని మొత్తం తవ్వేశారు, గందరగోళం చేసేసి చిన్నవన్నీ చేసేసారు. దాన్ని మళ్ళీ రీవర్క్ చేయాలి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అయితే కావాలి కదా. భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా రాజధానులు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని లేదు. సో కాబట్టి రాజధాని అనేది ఒకటి ఉండాలి. ఆ రాజధాని కూడా ఎలా ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక ఐకాన్గా ఉండటంతో పాటు ఫైనాన్షియల్గా కూడా ఒక గ్రోత్ సెంటర్ లాగా ఉండాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. దాని మీద అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 14లో తొలిసారి ఆయన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఏం చేశారంటే, అసెంబ్లీలో చర్చించిన తర్వాత అందరి ఆమోదయోగంతో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అంగీకారంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ అమరావతి అనేది రైట్ ప్లేస్ అని చెప్పి ఆయనే చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని రాజధానిగా ప్రకటన చేశారు. రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎలా తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక విజనరీ అంటారు ఆయన్ని. ఆయన విజన్ ని ఎవరు కాదనలేవని చెప్పి కేటీఆర్ కూడా అన్నారు చాలా సందర్భాల్లో. రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు మీద, బట్ ఆయన విజన్ మాత్రం ఎవరు కాదనలేరు అని చెప్పి అన్నారు. అంటే ఆయన విజన్ అంత గొప్పగా ఉంటుంది. ఎందుకు కేటీఆర్ ఆ విధంగా చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి 2020 విజన్ ఫలాలు ఇవాళ తెలంగాణ సమాజం అనుభవిస్తుంది. అందుకని ఆయన విజన్ మీద నమ్మకం ఉంది కేటీఆర్ వీళ్ళందరికీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి. 2004లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి
ఉన్నారు అప్పటి వరకు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు విజన్ 2020 ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రోసియా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు విజన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనివార్యంగా ఆయన శిష్యుడి కాబట్టి చంద్రబాబు నాయుడు విజన్ ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అదే కంటిన్యూ చేస్తారు. దాని ఫలితంగానే ఇవాళ ప్రపంచంలో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇవాళ ఏ మూలకు పోయినా కానీ తెలంగాణలో ఎకరం భూమి కావాలంటే యావరేజ్న 30 నుంచి 40 లక్షలు ఉంది. హైదరాబాద్లో 100 కోట్ల ఎకరం పోయిందంటే దానికి కారణం ఎవరు? ఆ రోజు 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు వేసినటువంటి విజన్ బీజాలు. అందుకే చంద్రబాబు నాయుడు అక్కడ కూడా ఇలాంటి రాజధాని ఒకటి కావాలి, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేలాగా కావాలి అనేటువంటి ఒక విజన్ తోటి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ చేశారు. సేకరణ కాదు, భూ సమీకరణ చేశారు. భూ సేకరణకి సమీకరణకి తేడా ఉంది. భూసేకరణ అంటే ప్రభుత్వం నిర్బంధంగా తీసుకుంటుంది, చట్టం కూడా ఉంది తీసుకోమని. భూ సమీకరణ చేశాడు ఆయన. అంటే ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఉండేటువంటి రైతులు రాజధాని కోసం మేము భూములు ఇస్తామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చేలాగా వాళ్ళని అవేర్నెస్ కల్పించి వాళ్ళల్లో 33,000 ఎకరాలు ఆయన రాజధాని కోసం తీసుకోగలిగారు. తీసుకొని ఆయన ఏం చేశారు? సింగపూర్ కన్సార్టియం తోటి ఒక సిఆర్డిఏ అనేదాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి ఒక ఇండివిజువల్గా ఉండేటువంటి ఒక బాడీని దానికి చట్టబద్ధత చేసి ఆ సిఆర్డిఏ ద్వారా సింగపూర్ కన్సార్టియం తోటి ఒక ఒప్పందం ఎంఓయూ చేసుకొని దాని డిజైన్ని రూపకల్పన చేసి పనులు ప్రారంభించాడు. అంతకంటే ముందు శంకుస్థాపన చేశారు, అత్యంత అంగరంగ వైభవంగా శంకుస్థాపన చేశారు. 2014లో ఆయన సీఎం అయిన తర్వాత అమరావతిలో శంకుస్థాపన చేశారు. మొత్తం శంకుస్థాపన చేస్తే ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇక్కడ కేసీఆర్, అక్కడ స్టాలిన్, అక్కడ ఉండే సరిహద్దుల్లో ఉండే ముఖ్యమంత్రులు దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చారు ఆ రోజున. ఆ ప్రారంభోత్సవాన్ని చూసిన తర్వాత అమరావతి అనేది అత్యంత త్వరితగతిన నెంబర్ 1 కాబోతుంది అనేటువంటి ఫీల్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ప్లస్ అది కూడా ఏం చేశారు, నరేంద్ర మోడీ వస్తూ అక్కడ ఢిల్లీలో ఉండే యమునా నది, ఆ మట్టి నీళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చారు ఆయన వస్తా. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి గ్రామం నుంచి పుట్టమట్టి తీసుకురామని చెప్పి కార్యకర్తలు అందరికీ కూడా ప్రతి గ్రామం నుంచి పుట్టమట్టి నీళ్లు తీసుకొచ్చి ఆ శంకుస్థాపన సందర్భంగా మొత్తం ఆయన పైన హెలికాప్టర్ ద్వారా మొత్తం చల్లాడు. గుర్తుంటే ఆ రోజు జరిగింది. ఆయన మొత్తం చల్లి మొత్తం ఇది అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రాజధాని అని చెప్పి అందరి రాజధాని అనేటువంటి ఒక ఫీల్ తీసుకురావడానికి ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మట్టిని నీళ్ళని తీసుకొచ్చి అమరావతిలో శంకుస్థాపనకు ఉపయోగించారు. ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. అంత ప్రతిష్టాత్మకంగా దాన్ని ఆ రోజున శంకుస్థాపన చేశారు. బహుశా దాని బలమేమో ఇప్పుడు మళ్ళీ రాజధాని కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుంది. రాజధానికి సంబంధించినటువంటి మొత్తం ఇప్పుడు మళ్ళీ వేగంగా దాని అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఇదిగో ఈ స్టేజ్లో ఉంది. 2016లో శంకుస్థాపన చేసినప్పుడు ఆ తర్వాత 2019 వరకు ఎంత డెవలప్ జరిగింది, అక్కడి నుంచి ఎంత డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు మనం ఎలా చేయాలి అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసి అమరావతిని రాజధానిగా ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక ఆర్నమెంట్గా తయారు చేయాలి అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే ఆయన హోప్స్ పెంచుతున్నారు అమరావతి మీద. ఆయన అమరావతి శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఆయన మాట్లాడింది కూడా అదే. ఆయన విజన్ ఏంటి, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాజధాని అమరావతి ఉండాలి అనేది ఆయన విజన్. 2047కి వరల్డ్ నెంబర్ 1 రాజధాని అమరావతి ఉండాలి అనేది ఆయన ఎయిమ్. సరే, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలవడం అనేది జనాల్లో మీరన్నట్టే ఒక హోప్ క్రియేట్ అయిపోయింది. సో అమరావతి అసలు ఏ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నాం సార్? ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన డిజైన్స్ కానీ దానికి సంబంధించి ఫుల్ పెజ్డ్గా అమరావతి పూర్తి అయితే ఎలా ఉంటుందని కానీ ఆల్రెడీ గ్రాఫిక్స్లో ఆల్రెడీ చూశారు చాలామంది. అవి గ్రాఫిక్స్ మాత్రమేను, వాస్తవం కాదని చెప్పి ప్రచారం చేసి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు తెలుసుకుంది 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, విధ్వంసం చేశారు రాజధానిని. చంద్రబాబు నాయుడు ఏదైతే గ్రాఫిక్స్ చూపించారో 2019 ఎలక్షన్ ముందు, ఆ గ్రాఫిక్స్ని వాస్తవంగా మనం చూసేవాళ్ళవి. అప్పుడు కనుక ఆయన్ని ఓడించకపోతే అనేటువంటి ఒక పునరాలోచన చేసి ప్రజలు 2024లో చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పారు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే ఇంక మర్చిపోవటం అమరావతిని. అదే వైజాగ్ ఆయన చేసి చేయగలిగేది. ఇప్పుడు తాజాగా వైజాగ్ విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ చీఫ్ సెక్రటరీ ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములన్నీ లాగేసుకొని అక్కడ రాజధాని నిర్మించి చేయాలనుకున్నాడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి న్యూస్ని ఆయన చెప్పాడు. చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఆయనతో డిస్కస్ చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చాలా ప్రమాదాల నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ద్వారా. సో ఇప్పుడు రాజధాని అమరావతికి సంబంధించినటువంటి హోప్స్ పెరుగుతున్నాయి. మళ్ళీ రాజధాని అమరావతి అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆశలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన కారణంగా నీకు ఆల్రెడీ రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్ రేట్లు పెరిగినాయో అలాగే అక్కడ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అమరావతి రేట్లతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో తక్కువ ఉండేవి. ఈ 5 సంవత్సరాలు డిజాస్టర్ కాబట్టి తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ తోటి కాంపిటేట్ అవుతుంది. సో కాంపిటేట్ అవుతుందంటే దట్ మీన్స్ ఏంటి, ప్రాపర్టీ వాల్యూ పెరిగిందంటే అది ఆస్తే కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని తాకట్టు పెట్టుకున్నారండి మొన్న. అది ఆస్తి క్రియేట్ అయింది కాబట్టి పెట్టుకున్నాడు. లేకపోతే ఆస్తి వాల్యూ పెరగకపోతే ఆ వాల్యూకి తగిన విధంగానే కదా వాళ్ళు లోన్లు ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా వాల్యూ లేనటువంటి భూమికి అయితే ఇవ్వరు కదా. సో ఇవాళ చంద్రబాబు నాయుడు రాగానే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం కనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని సృష్టిస్తానని చెప్పేసి అన్నాడు కదా. ఎక్కడ సృష్టించాడు? ఆయన 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి జూలై 1న పెన్షన్లు ఇచ్చాడు, అలాగే జీతాలు ఇచ్చాడు. ఆయన వెంటనే రాగానే 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు అని చెప్పి హోరెత్తిస్తున్నారు సొంత మీడియాలో. కానీ ఆయన వచ్చిన తర్వాత గజం 10,000 6,000 ఉండేది, ఇవాళ 50,000-60,000 అయిందంటే ఇప్పుడు అది ఎన్ని లక్షల కోట్ల వర్త్ ఉండేటువంటి ప్రాపర్టీ, అది క్రియేషనే కదా. ఇప్పుడు ఆ ఏరియాలో ఉండేటువంటి మొత్తం ఆ ఏరియానే కాదు, మొత్తం చుట్టుపక్కల గుంటూరు, విజయవాడ మొత్తం కూడా ఆ వాల్యూ అనేది అసలు మనం అంచనా వేయగలమా? అంచనా వేయగలం అసలు? సో క్రియేషన్ అంటే అదే కదా. చంద్రబాబు నాయుడు క్రియేషన్ అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ వాల్యూ పెరిగిందంటే అది క్రియేషనే కదా. ఎవరికో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి అనుకో దాన్ని తాకట్టు పెట్టుకొని అవసరమైతే డబ్బులు తీసుకుంటాడు. ప్రభుత్వం అనుకో దీన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చుకుంటాడు. ప్రాపర్టీ వాల్యూ పెరిగింది కదా. సో సృష్టి అంటే అలా సృష్టించాడు. వాళ్ళకి ఇప్పటికి కూడా సృష్టి అంటే ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అంటే వాళ్ళు విమర్శించడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు యాంగిల్లో వాళ్ళు మాట్లాడతారు, అది వేరే విషయం. అసెట్ వాల్యూ పెరిగినది కనిపిస్తుంది కదా. సో కాబట్టి హోప్స్ అనేది అమరావతి మీద పెంచుతున్నారు. దానికి తగిన విధంగా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్, నాట్ ఓన్లీ నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు. సో కాబట్టి ఆయన బ్రాండ్ని చూసి ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి రిలయన్స్ వాళ్ళు కానీ, లేదా అదానీ వాళ్ళు కానీ, అంబానీ వాళ్ళు కానీ, లేదంటే ఇతరత్ర టాప్ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ జస్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ వీక్లో జరిగింది ఏంటంటే విజయవాడ నుంచి డైరెక్ట్గా ముంబైకి ఫ్లైట్ వేశారు. అంతకుముందు డైరెక్ట్గా సింగపూర్ ఫ్లైట్ ఉండేది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోయింది. జనరల్గా ఏంటంటే మనకు ఒక రాష్ట్రం బాగుంది అనడానికి ఉదాహరణ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ బట్టి ఆ రాష్ట్రం యొక్క ఆదాయ పరపతి ఎలా ఉంది అనేది నిర్ధారిస్తారు ఇంటర్నేషనల్ గా. అసలు అక్కడ ఫ్రీక్వెన్సీ లేదు కదా, ఇప్పుడు ఎయిర్ ఫ్రీక్వెన్సీ లేదు కదా. ఇంతకుముందు డైరెక్ట్ గా అసలు అమెరికాకి ఫ్లైట్ వేయాలని ఆలోచించాడు చంద్రబాబు నాయుడు. ఉన్నటువంటి సింగపూర్ ఫ్లైట్ ని తీసేసాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ ద్వారా అమరావతి మీద బాగా హోప్స్ పెంచుతున్నారు. దానికి తగిన విధంగా ఫండింగ్ తీసుకురావడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళారు, ఇవాళ ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలవబోతున్నారు రేపు మార్నింగ్. కలిసిన తర్వాత అమరావతికి ఫస్ట్ ఫేజ్లోనే 40,000 కోట్ల రూపాయలు అలాట్ చేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 3 ఫేజుల్లో అమరావతిని 2029 కల్లా
ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేయాలి అనేటువంటి ఒక రూపు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. అందుకే హోప్స్ పెరుగుతున్నాయి. ఈ శ్వేతపత్రం ద్వారా మరింత హోప్స్ని ఆయన పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని, ఒక కొత్త లుక్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. హోప్స్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోప్స్ ఉన్నప్పుడే నువ్వు ముందుకెళ్ళవు, హోప్ ఉన్నప్పుడే ముందుకెళ్ళగలవు, అదర్వైజ్ వెళ్ళలేవు కదా. నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్ళవు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా అందరి కాన్సన్ట్రేషన్ అక్కడ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఇప్పుడు అదే అక్కడ జరుగుతుంది. అది పెంచడానికి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ సో